ఉన్నటువంటిది అయితే చాలా పెద్ద చర్చ ఉంది. ఇక్కడ ఇది సిల్లీ కేసుగా ఉండేదాన్ని ఒక పాయింట్గా ముందుకు తీసుకున్నారు. మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే జగన్ని టార్గెట్ చేయడం. అయితే జగన్ ఈ కేసులో లాగడానికి ఏముండదు. జగన్ చెప్పాడని ఎవరు చెప్పాలి? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే జగన్కి వీర భక్తుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చెప్పినట్టే వీళ్ళు చేశారు అనేది కదా ఇప్పుడు మిగిలిన వాళ్ళ వెర్షన్. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారు భక్తుడని వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఆ భక్తుడని చెప్తారు. ఇందులో భక్తి ఏముంటుంది? ప్రభుత్వం చెప్పినప్పుడు ఆ చెప్పిన పని చేస్తారు. ఏ అధికారి అయినా సరే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు. అది చట్ట వ్యతిరేకమైతే వీళ్ళు కూడా వద్దనాలి. చట్ట ఇప్పుడు కొన్ని చిన్న కేసులు కూడా పెద్ద ఎత్తున ఫ్లేరప్ అవుతాయి అనడానికి సాక్ష్యం ఇదే. కేసు చిన్నది ఇది, కానీ చాలా పెద్దదిగా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు సెలబ్రిటీ ఇమేజ్, ఇంకొకళ్ళు దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియలిస్టు, అది టాప్ 5లో ఉన్నటువంటి ఆయన, ఇంకొకళ్ళు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకోండి. కాబట్టి ఈ మూడిటి మధ్యన జరుగుతున్నటువంటి తరంతో అనమాట అది. ఈ కేసులో విద్యాసాగర్ ఒక పావుగా మారారని అనుకోవాలా సార్? అసలు ఆయన్ని ఎవరు వాడుకున్నారు, ఎవరు వాడుకోవాలనుకున్నారు ఫస్ట్? అంటే బేసిక్గా విద్యాసాగర్ పావుగా వాడుకున్నాడు.